గోపాల్పురం గ్రామస్తులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాం. ఈ భూమి మీద మనుషులుగా జీవిస్తున్న మనము ఎన్నో పనులు మనము చేస్తున్నాం. ప్రతి మనిషి కూడా బ్రతకడానికి ఎన్నో పనులు చేస్తున్నాం. అయితే ఈ పనుల్లో అన్నిటికంటే గొప్ప పని, అందరికీ మేలుకరంగా ఉండే పని ఏదైనా ఉందంటే అది వ్యవసాయం అండి. చూడండి, వ్యవసాయము మరి పని ఏదైతే ఉందో రైతులు మరి ఎంతో కష్టపడతారండి. రైతులు అందరికంటే గొప్పవారండి. ఎందుకంటే అందరికీ ఆహారము అందించడానికి వారు ఎంతో కష్టపడతారు. అయితే వ్యవసాయం వేసిన రైతు ఎప్పుడైతే తన పంట వేస్తాడో, విత్తనం వేస్తాడో, ఆ విత్తనం వేసిన తర్వాత ఆ పంట పండడానికి ఆ రైతు చాలా ప్రయాసపడతాడు. పగలనక రాత్రి అనక తిరుగుతాడు, చెమట కారుస్తాడు. నీరు కొరకు కూడా ఎన్నో పాకులాట పడతాడు. మనందరికీ తెలుసు. అయితే ఈ రైతు మరి ఎప్పుడు సంతోషిస్తాడంటే పంట చేతికి వస్తే మరి సంతోషిస్తాడు. దానికి ముందు ఒకవేళ పంట చేతికి అందలేదనుకోండి, ఆ రైతు చాలా బాధపడతాడండి. మరి చూడండి, వ్యవసాయం చేసిన వారందరూ కూడా మరి ఆ పంట చక్కగా పండడానికి మరి వారు మందు కొడతారండి. పురుగుల మందు, కీటకాల మందు, ఇవన్నీ కూడా వారు వాడతారు. ఎందుకంటే ఆ వ్యవసాయం బాగా అభివృద్ధి చెందాలంటే దానికి ఎటువంటి ఏదైతే ఉంటుందో ఆ చెద లేకపోతే ఎటువంటి పురుగు పట్టేది ఏదైతే ఉంటుందో అది లేకుండా ఉండడానికి మనిషి ఎంతో ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆ పురుగు పట్టేసింది అనుకోండి, ఆ పంట అంతా ఏమైపోతుందంటే నాశనం అయిపోతుందండి. మరి మనం చూస్తున్నాం. అందుకే రైతులు కూడా ఏం చేస్తున్నారంటే వారి జీవితంలో మనం చూసినప్పుడు చాలామంది ఆ పంట పండలేదని వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ పురుగుల మందే వారు తాగేస్తున్నారు. నేను ఎందుకు ఈ రైతు గురించి చెప్తున్నానంటే, ఈ లోకంలో రైతు ఎలా అయితే అందరి కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడో, పండిస్తున్నాడో, మరి మనందరికీ కూడా ఒక రైతు ఉన్నాడండి. ఆ రైతు ఎవరంటే దేవుడు రైతు అండి. మనందరము ఎవరమంటే ఆయన పండించిన పంటమండి. మనందరము పంట పండిస్తున్న రైతులుగా మనకి పంట పండకపోతే ఎంత బాధ మనం పడతామో ఈ భూమి మీద ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు వ్యవసాయకుడు, ఆయన రైతు. మనందరము పంట, మనం ఏ పంట అంటే ఆత్మల పంట. దేవుడు మనకి తన ఆత్మనిచ్చాడు. చూడండి, దేవుడిచ్చిన ఆత్మ మరి ఏమైపోతుందంటే అందరము కూడా పాపం చేస్తున్న మనము మన ఆత్మలో మనం ఏం చేసుకుంటున్నామంటే దేవుడి నుండి మనము దూరం చేసుకుంటున్నాం. దేవుని దగ్గర నుండి మన దూరం అయిపోతుంది ఆత్మ. మరి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. అందుకే పరిశుద్ధమైన గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట, ఇదిగో దేవుడు చెప్తున్న మాట ఎవరికైతే అర్థమవుతుందో ఆయన చాలా చక్కనైన మాట చెప్పాడండి. ఏం చెప్పాడంటే, మన్నైనది మంటికి చేరును, దేవుడు దయచేసిన ఆత్మ దేవుని వద్దకు చేరును. మన ఆత్మ దేవుడి దగ్గరికి చేరాలంటే మన ఆత్మకు కూడా మనం శరీరంతో చేసిన పాపం వలన ఏం పడుతుందంటే చెద పడుతుందండి. చెద చూడండి, చెద ఏం చేస్తుందంటే తినేస్తుందండి. మరి మనం ఇనుముని కూడా చూస్తాం. ఇనుముకి తుప్పు పట్టినప్పుడు అది ఎంత గట్టి ఇనుమైనా ఏమైపోతుందంటే అలాగా కరిగిపోతుంది కదండి. మన జీవితంలో మనకి ఏ చెద పట్టిందంటే పాపం అనే చెద మన జీవితంలో మనుషులందరికీ పట్టింది. ఆ పాపం ఏం చేస్తుందంటే మనుషుల్ని తినేస్తుంది. రైతు ఎలా అయితే వ్యవసాయం పాడైపోతే ఏడుస్తాడో, బాధపడతాడో, ఇప్పుడు దేవుడు మనల్ని ఆత్మీయ పంటగా ఈ భూమి మీద మనుషులుగా తన పోలికలో తన స్వరూపమందు దేవుడు నిర్మించాడు. అయితే దేవుడు బాధపడుతున్నాడు. నా పిల్లలేంటి, ప్రతి ఒక్కరూ పాపం చేసి వారు నిత్య నరకములోనికి వెళ్ళిపోతున్నారు.
ఏమండి నిత్య నరకంలోనికి వెళ్ళిపోతున్నాం.